హాయ్ వ్యూవర్స్, హస్తప్రయోగం వలన మీకు నష్టాలేంటి? హస్తప్రయోగం చేయడం మంచిదా? లేకపోతే హస్తప్రయోగం ఇంకా నేచురల్ ఏదైతే మీరు కలుస్తారో అంటే దాంట్లో డిఫరెన్స్ ఏంటి? ఈరోజు నేను చెప్తాను. ఎన్నో సార్లు చెప్పాను గానీ, ఈరోజు మీరు చూడండి ఒక వెరైటీగా చెప్తాను నేను. ఒకవేళ మనకు ఏదైనా కేసెస్ వస్తే మనం మాట్లాడదాము. హస్తప్రయోగం వలన ఎప్పుడైనా సరే మనకు నష్టాలు ఎక్కువుంటాయండి. ఎందుకంటే మీకు అక్కడ గూడా మీకు వీర్యం వెళ్తుంది. ఇక్కడ గూడా వెళ్తుంది నేచురల్‌లో. కానీ హస్తప్రయోగంలో ఎప్పుడైతే వీర్యం వెళ్తుందో మీకు ఇబ్బందులు చాలా అవుతాయి. అక్కడ మీకు ఏంటంటే నష్టాలవుతాయి. నరాలు డ్యామేజ్ అవుతాయి. అక్కడ సర్క్యులేషన్ మంచిగా పోదు. అక్కడంతా మీకు టైమింగ్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వ్యూవర్స్, ఒక కాల్ వచ్చింది. మనం మాట్లాడదాము. హలో! నమస్తే సార్. సార్, నేను డాక్టర్ ఎస్ఏ రెహమాన్ అండి. మీ ఏజ్ ఆ! 42, వెయిట్ 65 కేజీస్, అవును సార్. 5.6 హైట్. ఇప్పుడు 15 ఏళ్ళు అయింది మీకు. యూజువల్లీ మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలున్నారు. అవును ఇప్పుడు సార్. టైమింగ్ 1 సెకండ్‌లో అయితుంది. అవును చెప్పండి. సార్. మీరు ఇప్పుడే వివరంగా కంప్లీట్ చెప్పండి. అయిపోయింది. ఆ! సార్. మీరు వివరంగా ఇంకా మీ కంప్లెయింట్స్ చెప్పండి. నేను వింటున్నాను. సార్ అప్పుడు స్టార్టింగ్‌లో నాకు తెలియక లేడీస్ హస్తప్రయోగం చేశారు సార్. ఇది నేను 2 ఏళ్ళు అలవాటు పడిపోయా అనవసరం అప్పుడు. హ్మ్. దానివల్ల మెత్తగా అయిపోతుంది. హ్మ్. మెత్తగా ఉంటుంది సార్. కరెక్ట్. ఒక 1 మినిట్‌లో అయిపోతుంది సార్. హుహుహు. పవర్ ఇప్ ప్లే చేసినా కూడా అయ్యి ఒత్తుకున్నా కూడా ఎమ్మటే ఒకటి అయిపోతుంది సార్. పవర్ ప్లే గూడా చేస్తే అలా అవుతుంది. ఆ! ఈ ఇబ్బందులు, ఈ ప్రాబ్లమ్స్ ఎప్పటినుంచి అవుతున్నాయి చెప్పగలుగుతారా? మీరు మ్యారేజ్ 15 ఏళ్లయింది. పిల్లలు గూడా అవును సార్. ఉన్నారు. మరి అవును. ఏంటి ఇది టైమింగ్ డైరెక్ట్‌లీ ఎందుకు మీకు ఇలా అయినట్టుగా అనిపిస్తుంది? ఏమో సార్ ఈ మధ్య అంతకుముందైతే ఐడియా లేదు సార్ మరి. స్ట్రెస్ ఉందా మీకు? ఎక్కువ ఏదైనా టెన్షన్ ఉందా? ఏమైనా ఆలోచిస్తున్నారా? ఏంటి? ఒకవేళ ఆలోచిస్తే దీని గురించి ఆలోచించేమొచ్చా సార్. ఈ మధ్య వీడియోలు చూసాక అంతకుముందు నాకు వీటి గురించే తెలీదు అసలు దీనివల్ల ప్రాబ్లమ్ ఉందని. అంటే ఇది అసలు ప్రాబ్లమ్ ఉందని తెలీదు. ఇట్లనే పోతుంది. అసలు ఇట్లానే అప్పుడేదో 2 సంవత్సరాలు, 10 చేశాను దీని గురించయితే నాకైతే తెలియదు. ఇంతవరకైతే సబ్జెక్ట్ ఏమి రాలే. ఇంతవరకైతే మాకు చెప్పలా. మాకైతే బాగానే ఉంది. ఇది చూసిన తర్వాత ఇది ప్రాబ్లమ్ అని నాకు అర్థమైంది. ఏది చూసిన తర్వాత మన అంటే వీడియోస్. మీ వీడియోలు చూసిన తర్వాత. అర్థమైతుంది గదా! అంతా క్లియర్‌లీ. అవును సార్. అర్థమవుతుంది సార్. హ్మ్. కానీ ఒక్క ఓకే. నిమిషంలో ఔట్ అయిపోతుంది సార్. అవునవును. మీ ఒక్కసారి పార్ట్నర్‌కి కూడా అంటే ఇబ్బందుంది గదా! దీంతోని అసలు? ఆమెకేమి అసలకేం చెప్పదు సార్ పాపం. అసలు నా పార్ట్నర్. ఆ! అసలు పొరపాటున మాకున్నాం ఉండకపోయినా అసలు పట్టించుకోదు. అసలు ఆమె తింటేనే భయం ఆమెకి. ఆ! ఆమెకదంటేనే భయం. అసలు ప్రాబ్లమ్ అని ఇప్పటివరకు చేసి మీకెప్పుడు అసలు ఫోను చేయకపోయాను యూట్యూబ్‌లో చూసినప్పుడు. అవునవును. అదేం లేదు ఇప్పుడు యూట్యూబ్‌లో చూసిన తర్వాత ఈ తప్పు చేశాను కదా! ఇది కాదని చెప్పి నాకు అర్థమై మీకు ఫోను చేస్తున్నాను సార్. థాంక్ యూ. మీకు అర్థమైంది. అదే చాలు. మీరు ఆలోచించారు. మీరు గూడా మంచి మనిషి. అట్లనే ఉండాలి. మీరు ఏందంటే ఇది మీ ఒక్కరి ప్రాబ్లమ్ గాదు గదా! ఇద్దరి ప్రాబ్లమ్. అవునులెండి సార్. అది. అంటే ఇప్పుడు ఈ ఈ పెళ్ళైన తర్వాత గూడా హస్తప్రయోగం అలవాటు ఉండేనా మీకు? లేదు సార్. ఇంగప్పుడు తర్వాత చేయలేదు సార్ నేను. అప్పుడు రోజు జేస్తుండేనా అట్లా అక్కడ? అప్పుడు ఎప్పుడో వారానికో, నెలకో 2 సార్లు తెలీదు సార్. ఐడియా లేదు. ఎప్పుడో కదా సార్. అంటే ఒక హుహుహు. నెలకు 4 సార్లో, 5 సార్లు చేసుండొచ్చు సార్. ఒక 2 సంవత్సరాలు అంతే తర్వాత దాని జోలికి పోలా. ఓకే. నాకు తెలియదు అసలు ఈ ప్రాబ్లమ్ తెలియదు సార్ అసలకి. ఓకే. అంటే పెళ్ళైన తర్వాతైనా ఇంక తర్వాత 2 సంవత్సరాలు తర్వాత ఎప్పుడు చేయలా. హుహుహుహుహు. ఎప్పుడు చేయలేదు సార్. సరే. అయితే ఇప్పుడు మీకు షుగర్, గివర్ అయితే ఏం లేదు గదా! ఏం లేవు సార్. షుగర్ గాని, మందులు ఒకటి గాని ఏం లేదు సార్. అసలకేం లేదు. హుహుహుహు. ఏమి వెయిట్ తగ్గిస్తారా మరి కొంచెం? 65 అంటే తగ్గాలా సార్ 65 అంటే? వెయిట్ తగ్గియాలే. 65 అంటే కొంచెం ఎక్కువున్నట్టుంది. ఎలా పొట్ట ఉందా అంటే మీకు? పొట్టేం లేదు సార్. మామూలుగానే ఉంది. కొంచెం వాకింగ్ జేయండి పొద్దున పూట. పొద్దున పూట సార్. ఎన్నింటికి నుంచి సార్? పొద్దున పూట ఎప్పుడు లేస్తారు మీరు? మేము 6:30 కల్లా లేస్తాం సార్. స్కూలుకెళ్తారు కదా పిల్లలు 6:30కి లేస్తాం సార్. అంతే. ఆ టైంకే కొంచెము ఒక అర్ధగంట వాకింగ్ చేసి రండి మంచిగా. రన్నింగ్ చేయండి, ఆ! వాకింగ్ చేయండి. ఆ! ఏదో ఆ! ఒకటి చేసి కొంచెం ఫిట్ ఉండండి. ఆ! ఆ! ఇగ మన మెడిసిన్స్‌తో ఇగ మస్తు రెస్పాన్స్ ఒస్తది మీకు. ఆ! అవును ఇది సార్. ఒకటే సెకండ్‌లో అయిపోతుందంటే ఇది మంచిది గాదు. ఆ! స్టార్ట్ అయ్యే ముందే అయిపోతుంది. మంచిగా స్టార్ట్ అయ్యే ముందేం అవ్వట్లేదు సార్. మంచిగా ఒక అప్పటికి 5 నిమిషాలు, 6 నిమిషాలు, 7 ఆ! నిమిషాల వరకైతే చేయగలగాలి. చేయగలగాలి సార్ వాస్తవం. హ్మ్. అవును. వీర్యాన్ని గట్టిగా చేసే మందులుంటాయి, మెడిసిన్స్ ఉంటాయి. ఇవన్నీ హ్మ్. షుగర్ ఫ్రీ మెడిసిన్స్ ఉంటాయి. దీని గురించి ఆ! టెన్షన్ తీసుకోనవసరం లేదు. ఆ! ఆ! చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. మెడిసిన్స్ ఆ! రెగ్యులర్‌లీ వాడండి. ఎలా ఎన్నేళ్ళు వాడాలి సార్? అది మీకు నియర్లీ ఇప్పుడు మీరు చెప్పే కంప్లెయింట్స్‌ని బట్టి మంచిగా 3-4 నెలలు వాడాలే. ఓకే. వాడదాం సార్. ఓకే. అది ఎలా వాడాలి, ఏంటి డీటెయిల్స్ అంతా మీకు చెప్తారు. ఓకే. సరే నేను సార్. మా అసిస్టెంట్ మీకు కాల్ చేస్తారు.
అంటే మీరు ఒక్కోసారి పలసగా పడుతుంది. ఈరేమో ఒక్కోసారి మందంగా పడుతుంది సార్. అవునవునవును. అవును. చెప్తానండి. చేస్తాను. ఆ! ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే చలి ఎక్కువ గదా! దాని వలన ఆ! గూడా అంటే ఇలా చాలా మందికి బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ పోక అవును. అవును ఇబ్బందులొస్తాయి. సార్. అవును సార్. అవును. నరాలన్నీ మరి అంగం ఒత్తుకుపోతాయి. సైజ్ తగ్గిందో తగ్గలేదో మరి ఐడియా లేదు సార్ మరి నాకైతే మరి ఫస్ట్. ఆ! అంగం అంగం సైజ్ తగ్గిందో తగ్గలేదో తెలీదు సార్ మరి నాకైతే బానే ఉన్నప్పుడు 4 అయితే అయితే ఉన్నట్టుంది సార్ సైజు. తెలియకపోతే వదిలేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఒకవేళ ఆ! ఏదైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు ఆ! అస్సలు ఈ ప్రాబ్లమ్ చెప్పారు గదా! టైమింగ్‌ది ఆ! దాన్ని ఇదే సార్. చూసుకుందాం. ఇదే టైమింగ్స్. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ థాంక్ యూ. యూ కాల్ సార్. జేయడానికి థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. మీకు మన కన్వర్జేషన్ విని చాలా మందికి వాళ్ళకి గూడా ఒకవేళ నాలెడ్జ్ వస్తే మనకు చాలా హ్యాపీగా ఉంటాం మనం. అవును సార్. అవును సార్. మీ దయ హ్మ్. వల్ల ఉంటే బావుంటే. ఆ! థాంక్ యూ అండి. థాంక్ యూ. బాయ్. థాంక్ యూ సీ సార్. యూ. థాంక్ సీ యూ యూ. సార్. ఆ! సరే. అయితే ఇలాగా యూజువల్లీ ఏంటంటే చాలామంది కొంచెం అలవాట్లకు పడతారు. దాని తర్వాత ఈ ప్రాబ్లమ్ వస్తుంది. ఈ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత అసలు ఈయనకసలు తెలియనే తెలీదు. ఈ ఆర్గాజం ఏంటి అంటే ఇంత తొందరగా గూడా అయిపోతది. అది ఒక నార్మల్ కాదు అన్నట్టు ఈయనకసలు తెలీదు. ఇప్పుడు మీరు విన్నారు. అయితే ఇలాంటి వాళ్ళు చాలా పేషెంట్స్ ఉన్నారు నా దగ్గర. ఎవరికైతే అసలు తెలీదు. మన వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళకేందంటే ఒక అవగాహనొచ్చింది. అవును కరెక్ట్ ఇది ఏందంటే ఇంకా మనం ఇంకా సేపు మేము జేయాలి. వాళ్ళకు అది మైండ్‌లో వస్తుండే గానీ ఎలా జేయాలి? ఎవరికి జెప్పాలి? ఏందన్నట్టుండే. మన వీడియోస్ వాళ్ళ మనసుకు టచ్ అవుతున్నాయి. సో, వ్యూవర్స్ థాంక్ యూ సో మచ్. మీరు నా ఛానల్‌లో సబ్స్క్రైబ్ జేశారు. చాలామందొచ్చి చూసి ఎళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ జేయండి. ఛానల్‌లో సబ్స్క్రైబ్ జేసి నా ఛానల్ ఎంత తొందరగా అంటే సబ్స్క్రైబర్స్ పెరిగారంటే మీరు ఇమాజిన్ జేయరు. అలా అంత తొందరగా చాలా తక్కువ మందికవుతాయి. సో, వ్యూవర్స్ థాంక్ యూ సో మచ్. మీరు సబ్స్క్రైబ్ జేయండి. చాలా మందికి షేర్ జేయండి. వాళ్ళకి సబ్స్క్రైబ్ జేయమని జెప్పండి. యూజ్‌ఫుల్ ఉంటాయి. ఏది కమర్షియల్ గాదు. అది యూజ్‌ఫుల్ ఉంటాయి వీడియోస్ అన్నీ. మీకు అన్నీ ఎక్సర్సైజ్ ఏం జేయాలి, డైలీ రెమెడీస్ ఏముంటాయి, ఏ జ్యూసెస్ తాగాలి, ఏంటి అన్నీ ఉంటాయి అందులో. మా టీము మేము అందరం చాలా కష్టపడి వీడియోస్ తయారు జేస్తున్నాము. నిదానంగా గూర్చొని మంచిగా వినండి. అలాంటి ఏదైనా ఇబ్బందులుంటే మీరు గూడా కాల్ జేయండి, కాంటాక్ట్ జేయండి, మాట్లాడండి. మీరు మీ సొల్యూషన్ తీసుకోండి. అంతేగాని ప్రాబ్లమ్ అలాగే బెట్టి బ్రతికేయకండి. ఇప్పుడు ఈయన ఏం జెప్పారీయన? ఆమెకసలు భయపడతది. అస్సలు జెప్పదామె. అలా గూడా బ్రతకొద్దు గదండీ! ఆళ్ళకి గూడా ఆశలుంటాయి. ఇవాళ రేపు అమ్మాయిలైతే అసలు ఒక్కరోజు చేయకపోతేనే ఏడని ఎళ్ళిపోతున్నారు బయట. అలాంటి గూడా అమ్మాయిలున్నారు. అయితే ఎవరైతే ఏజ్ ఉంది 45, 50, 60, 65 వాళ్ళు అందరూ మీరు జాగ్రత్తగా వినండి. మీకు ట్రీట్మెంట్ ఉంది. మీరు డిసప్పాయింట్ అవసరం లేదు. నేను డాక్టర్ ఎస్‌ఏ రెహమాన్. నేను ఎండీ చేశాను. నేను లాస్ట్ 24 ఇయర్స్ నుంచి కష్టపడి మెడిసిన్స్ తయారు చేశాను. నేను, మా టీము అందరూ, మా కెమెరామెన్ వీళ్ళు అంటే మా ఎడిటర్స్ ఎంత కష్టపడతారంటే మీరు ఇమాజిన్ చేయరండి. మాకు చాలా కష్టపడతాం మేము. మీ దగ్గర ఈ వీడియో ఇలా వచ్చేస్తుందంటే అది ఉట్టిగా రాదు. అయితే మీరు దాంతోని ఏమేమి ఉపయోగాలు అంటే ఏమేమి అడ్వాంటేజ్ తీసుకుంటారో తీసుకోండి. అంతేగాని ఉట్టిగా చూసి జస్ట్ అట్లా ఎళ్ళిపోకండి. ఏదైనా ఇది కామెంట్ జేయడం అది గూడా జేయకండి. ఎవరికైతే అవసరమో వాళ్ళే. ఎవరికైతే పిల్లలు లేరు, ఎవరికైతే అంటే ఈ లైంగిక సమస్యలుండి విడాకుల వరకు ఎళ్ళిపోతున్నారు, డిస్ప్యూటెడ్ మ్యారేజెస్ ఉన్నాయి. అలాంటివి ఏదైనా ఇబ్బందులుంటే నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్‌ఆర్ రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి, హైదరాబాద్.